మాకు పూర్తిగా నమ్మకం ఉంది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మా ఫేవర్లో రాబోయే రోజుల్లో దీనిపైన మాకు తీర్పు కూడా రావచ్చని. కానీ ఇది ఒక సుదీర్ఘమైన పోరాటము. వాళ్ళు కూడా బీజేపీ పార్టీ కూడా దీనికి ఒక ప్రెస్టీజ్ లెక్క తీసుకొని ఎన్నో వాళ్ళ రాష్ట్రాల తరపు నుంచి కూడా వాళ్ళు కూడా పెటిషనర్స్ వేపించడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్కి 7 రోజులు మాత్రం టైం ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లో మేము అడిగిన ప్రశ్నలకి యాంటీ కాన్స్టిట్యూషనల్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం సమాధానం ఇస్తారని చెప్పి కూడా వాళ్ళకు ఈరోజు చెప్పడం జరిగింది. నిన్న కూడా తీసుకుంటే అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అన్నారు, ఏంది జామియా మసీద్ని కూడా మీరు తీసేసుకుంటారా, అంటే జామియా మసీద్లో కూడా మీరు నమాజ్ చేయడానికి ముస్లిం సోదరులకు ఇవ్వరా, అలాంటి పరిస్థితిని కూడా తీసుకొని వస్తారా అని చెప్పి అడగడం జరిగింది. రెండోది, గవర్నమెంట్ ఆఫీసరు వచ్చి దీనిని ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పేంత వరకు కూడా దానిని ఒక లిటిగేటెడ్ ప్రాపర్టీగానే పెడతారా అని చెప్పి ఆయననే అడగడం జరిగింది. ఏదైతే కోర్టులు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి నిర్ధారించినారో అలాంటి ప్రాపర్టీస్ని కూడా మీరు డీనోటిఫై చేస్తారా అని చెప్పి ఆయననే ప్రశ్నలు అడగడం జరిగింది. ఇంకో చోట మీరు హిందూ దేవాలయాల్లో కానీ హిందూ ట్రస్ట్లలో కానీ ముస్లింలకు అవకాశం ఇస్తారా వాళ్ళకు మెంబర్స్ లెక్క అని చెప్పి కూడా చీఫ్ జస్టిస్ గారు సాలిసిటర్ జనరల్ గారిని క్లారిటీగా అడగడం జరిగింది. అంటే ఏవైతే మేము